అమ్మగారు అమ్మగారు. ఎవరు? అబ్బాయి లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. నమస్కారం అమ్మా. నన్ను అబ్బాయి నాయుడు అంటారు, అసురా వైన్స్ ఓనర్ని. అలాగా? అబ్బాయి వస్తే ఏం చెప్పమంటారేంటి? ఏం లేదమ్మా, రాబోయేది ఉగాది పండగ కదా, అసురా వైన్స్ ఓనర్ వచ్చి బీరకాయలు ఇచ్చెళ్ళాడని చెప్పండి. బీరకాయలా? మా దొడ్లో బోల్డ్ కాస్తున్నాయి, నిన్ననే కోసుకున్నాం. అయ్యో తల్లి, అవి కోసుకునేవి కాదమ్మా, పుచ్చుకునేవి. రే అక్కడ పెట్టు. అమ్మా నమస్కారం, నేను సిటీ క్లబ్ ఓనర్ని, పేరు దివాకర్. అయ్యగారికి స్వీట్స్ ఇచ్చి వెళదామని వచ్చాను. చూస్తారా రవా పెట్టకడా. కాకినాడ నుంచి పూతరేకులు తెప్పించానమ్మా, అయ్యగారికి చెప్పండి. దండాలమ్మా దండాలు. మీరేం తెచ్చారు బాబురావు గారు? నేనేం చేస్తాను, లాడ్జి ఓనర్ని. అయ్యగారు ఒకసారి లాడ్జికి దయచేస్తే ఇక లేనిదేముంది. చూడండి, ఇలాంటివన్నీ మా వారికి బొత్తిగా నచ్చం. ఎలా తెచ్చారో అలా తీసుకెళ్ళండి, లేకపోతే వాడు వచ్చారంటే నన్ను కోపడతాడు. అయ్యో తల్లి, ఇది అనాదిగా వస్తున్న ఆచారం అమ్మా, నీకెందుకంత భయం? ఎందుక? లంచాలతో కంచాలు నింపుకునే అలవాటు నాకు లేదు గనుక, అనాటిగా వస్తున్న మీ ఆచారాన్ని మార్చాలనుకుంటున్నాను గనుక. నమస్కారం సార్, వీటిని లంచాలనకండి, లాంఛనాలుగా తీసుకోండి. ఏ పేరు పెట్టిన ఆ విషయం విషయమే, మర్యాదగా ఇవన్నీ తీసుకెళ్ళండి. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. అదేమిటి సార్ అలా అంటారు? మీరు ఈ ఉద్యోగానికి కొత్త కాబట్టి అలా మాట్లాడుతున్నారు కానీ, ఇదివరకు వచ్చిన ఆఫీసర్లందరూ ఫోన్ చేసి మరీ తెప్పించుకునే వాళ్ళండి. వాడెవడో గడ్డి తిన్నాడని నన్ను కూడా తినమంటావా? ఇంకొక మాట మాట్లాడావంటే అందరినీ అరెస్ట్ చేసి లోపలికి తోసేస్తాను. సార్, ఇంతకు మునుపున్న పై అధికారులను వీళ్ళు ఇదే విధంగా లొంగ తీసుకొని మమ్మల్ని రకరకాలుగా హింసించారు సార్. వీళ్ళంతా మీ బావగారి క్లయింట్స్ సార్. పొరపాటున మేము ఎవరినన్నా అరెస్ట్ చేసాం అనుకోండి, ఇంతే సంగతులు. లాలో ఉన్న లొసుగులను విలిపించి మమ్మల్ని బెదిరించి ఆ నేరస్తుల్ని క్షణంలో విడిపించుకెళ్లేవారు సార్ లాయర్ విశ్వనాథం గారు. ఇజ్ ఇట్? ఎస్ సార్. సిటీలో ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో లిస్ట్ తయారు చేయండి, ఓ చూపు చూద్దాం. థ్యాంక్ యూ సార్. అమ్మా హలో, విశ్వనాథాన్ని మాట్లాడుతున్నాను. నేను రావును మాట్లాడుతున్నానండి. మీ అల్లుడు గారు మా క్లబ్ మీద రైడ్ చేసి మా కస్టమర్లందరినీ అరెస్ట్ చేసి సెల్లో పడేశారండి. ఏంటి, మా అల్లుడు మీ లాడ్జ్ మీద రైడ్ చేసి రోతల్స్ అని అందరినీ బుక్ చేసి తీసుకెళ్ళిపోయా? Oh God. సారా బట్టిలేని ధ్వంసం చేసి అందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయా? Too much. చిచి, తనేమో పెద్ద పోలీస్ ఆఫీసరు, నేనేమో క్రిమినల్ లాయర్ని. ఇద్దరం కలిసి చేతులు కలిపితే కోర్టు సంపాదించచ్చు కదా అని ఎంతో ముచ్చట పడ్డాను. ఏమైందండి? ఏమైందా? అరే, ఏదో ఉగాది ఆనవాయితీ ప్రకారం నా క్లయింట్స్ ఏదో లాంఛనాలు ఇవ్వడానికి వెళితే వాటిని తిప్పికొట్టడమే కాకుండా అరెస్ట్ చేస్తాను జాగ్రత్త అని బెదిరించా అంట నీ తమ్ముడు. ఇంతే కదా, ఇంత మాత్రానికి మీరెందుకు గించుకుంటున్నారు? ఎంచుకోక ఏం చేయమంటావే? రైట్స్ గిట్స్ అంటూ ధరిపించి ఊళ్ళో ఉన్న నా క్లయింట్స్ అందరినీ జైల్లో పెట్టించాడు. ఇలా ఉంటే వాడేం బాగుపడతాడు, నాకేం కలిసి వస్తాడు? వాడే నాకు కలిసి రావద్దే. ఇలా ప్రతిదానికి అడ్డు తగులుతుంటే ముందు ముందు నా పరిస్థితి ఏమిటి? ఆకులు వెళ్ళకుండా కూర్చుంటావా? సమాధానం చెప్పు. సార్, ఏదో చెత్త కదా, ఏదో కొత్త కదా, చెయ్యి చాపడం తెలియక అలా బెదిరించుంటాడు. ఇచ్చే విధంగా ఇస్తే ఈ రోజుల్లో పుచ్చుకొని వారెవరండి? అంతే డాడీ, మొహమాడు పడి ఉంటాడు. పోనీ మీరే వాడి దారికి వెళ్ళి సజావుగా సంపాదిస్తే ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి. చెప్పా కర్రబుచ్చులు ముష్టెత్తుకుంటే అంతకంటే బాగుంటుంది. ఇది జరిగే పని కాదు కానీ ఇది ఒక ఆవేశం. అయ్యా, ఈ కొరివితో మనం తలగొక్కోలేం గానీ అమ్మాయికి వేరే సంబంధం చూడు. ఎంత కట్టమైనా పర్లేదు. డాడీ, నేను ఉపాయం చెప్పనా? లతకి మావయ్యకు పెళ్లి చేసేస్తే మనకి ఏ సమస్య ఉండదు. లతే మావయ్యని మన దారికి తీసుకొచ్చేట్టు చేస్తుంది. ఆ నమ్మకం నాకుంది.